జయశంకర్ జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కన్నెపల్లి పంప్ హౌస్ ను బీఆర్ఎస్ శ్రేణులు ముట్టడించాయి. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కన్నెపల్లి పంప్ హౌస్ ను ముట్టడించి మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, సుమిత్ర, ఇవాళ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైనటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ ను ఇవాళ బీఆర్ఎస్ నేతలు పరిశీలన చేశారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అయితేనేమి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, అక్కడున్న స్థానిక నాయకులు వీళ్ళంతా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ను విజిట్ చేసేందుకు వెళ్లారు. అయితే అక్కడ బయట పరిసరాలను పరిశీలించిన తర్వాత పంప్ హౌస్ లోపలికి వెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అనుమతి లేనిది లోపలికి వెళ్ళకూడదని వాళ్ళందరినీ అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడంతో వినోద్ కుమార్ సహా మీ ఎమ్మెల్యేలు, పలువురు మాజీ బీఆర్ఎస్ ప్రతినిధులు, నాయకులంతా కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చాలాసేపు వాగ్వాదం నడిచింది. దీంతో కాసేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి కాసేపు నెలకొంది. దీంతో తర్వాత పోలీసులు ఎంతకు అక్కడికి వెళ్ళనీయకపోవడంతో అనుమతులు లేనిదే లోపలికి ప్రవేశం లేనని తెగేసి చెప్పడంతో అక్కడి నుంచి బీఆర్ఎస్ నేతలు వెనుదిరిగి కాసేపటి క్రితమే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నింపడం లేదు, చిన్న చిన్న రిపేర్స్ ను కూడా చేయకుండా అదంతా కూడా బీఆర్ఎస్ వైపు కేసీఆర్ పైన నెపనెట్టేందుకే కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగంలోకి తేవడం లేదని కొప్పుల ఈశ్వర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఉన్నటువంటి నివేదికను పీసీ ఘోష్ నివేదిక ఇవ్వడం, తర్వాత దానిపైన వాళ్ళ క్యాబినెట్ లో చర్చ జరగడం, ఇవన్నీ అంశాలు ఉన్నందున మరోవైపు బీఆర్ఎస్ ఈ నిరసనకు పిలుపునిచ్చింది. కావాలనే ప్రభుత్వం ఈ విధంగా బీఆర్ఎస్ ను కేసీఆర్ ను ఒక నిందితుడిగా చూపేటువంటి విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. నీరును కొంచెం మైనర్ రిపేర్స్ చేసి నీరును ఇచ్చేటువంటి అవకాశం కూడా ప్రభుత్వం కుట్రపూరితంగా కావాలని చేస్తుందని అయితే వాళ్ళంతా ఆరోపించారు. కొద్దిసేపటి క్రితం నెలకొంది. వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ నేతలు ఇక్కడి నుంచి వెళ్లిపోవడంతో కొంత ప్రశాంత వాతావరణం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.